నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా మనందరికీ సుపరిచితుడు. మొన్న కూటమి ప్రభంజనంలో ఓటమి తరువాత వైసీపీలో కొన్ని పరిణామాలు నన్ను బాధించాయంటూ అధినేతకు నాకు మధ్య దూరం పెంచే ప్రయత్నం చేశారు అనేసి చెప్పినప్పుడు అధినేత పిలిపించుకోవడము, నచ్చజెప్పే ప్రయత్నం చేయడము, అయినా సరే బావ బామ్మర్దులకు పడకపోవడం, బావ అథారిటీ ఎక్కువైపోవడము, మొత్తానికి అనేక అంశాల నేపథ్యంలో బయటికి వచ్చి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలోకి వెళ్ళినప్పటి నుంచి బాలినేని గారి రాకను వ్యతిరేకించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వచ్చిన తర్వాత మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఆ వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ఫైట్ అనేది ఇప్పుడు ఒంగోలు వర్సెస్ అంటే జనసేన కాస్త కూటమి వర్సెస్ జనసేన లాగా మారిపోయింది. ఒక్క దగ్గర వినిపించిన ఆ స్వరము మిగతా అన్ని నియోజకవర్గాల నుంచి బలంగా వినిపించే ప్రయత్నం, అంటే జనసేన క్యాడర్కు గౌరవం దక్కట్లేదు అండర్ గ్రౌండ్లో అనేది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. గతంలో మీరు ముందే ఊహించి చెప్పిన విషయము, బాలినేని గారి ఎంట్రీ తర్వాత చాలా రసోత్తర రాజకీయము ఒంగోలులో ఉంటుంది అనేసని మీరు చెప్పింది ఇప్పుడు అక్షరాలు జరిగి తీరుతోంది. అవినీతికి సంబంధించి నువ్వా నేనా అన్నంత రేంజ్లో ఫైట్ జరుగుతోంది. ఏం చెప్తారు? వాస్తవానికి వైకాపా నుంచి జనసేనకు వచ్చినటువంటి నేతలలో ఈ ప్రస్తుత తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు కావచ్చు, మన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు కావచ్చు, పెందుర్తి శాసనసభ్యులు పంచకళ్ళ రమేష్ బాబు గారు కావచ్చు, ఇట్లా జాబితా చాలా పెద్దదే. వీళ్ళందరూ కూడా వైకాపాని వీడే జనసేనలోకి వచ్చారు. జనసేనలో వీళ్ళు జనసేన అభ్యర్థులుగా పోటీ చేశారు, గెలిచారు. ఇదంతా తెలిసినటువంటి విషయం. కాకపోతే ఓడిపోయిన తర్వాత వైకాపా ప్రాభవాన్ని, అధికారాన్ని పూర్తిగా కోల్పోయిన తర్వాత వైకాపాని విడిచిపెట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి జనసేనలో చేరారు. చేరిన తర్వాత ఏంటంటే తొలినాళ్ల నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి రాకని కావచ్చు, లేకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, ఒకంత అనుమానాస్పదంగానే జన సైనికులు కొంతమంది దానిని చూస్తూ వస్తున్నట్టు మాట వాస్తవం. ఇది కాదనలేని అంశం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ తలుపులు మూసేసింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అనేది తిరిగి స్వాగతించడం అనేది జరగదు అనేటటువంటి స్థాయిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వైకాపా అక్కడ మనకి ఒంగోలు వైకాపా ఇన్ఛార్జిని కూడా వాళ్ళు నియమించుకోవడం జరిగింది. నియమించుకొని ఇక్కడి నుంచి పోటీ ఇతనే చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా తేల్చి చెప్పేసినటువంటి విషయం. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఇంక అసలు మీరు రావాల్సినటువంటి పని లేదు అని. సరే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడి నుంచి ఆయన తన యుద్ధాన్ని మొదలు పెట్టాలి, లేకపోతే ఎవరి మీద యుద్ధం చేయాలంటే ఆయన 99లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన గెలిచినటువంటి నేత, సమీప బంధువు ఆ కుటుంబానికి మనందరికీ తెలుసు. 99లో రాజశేఖర రెడ్డి గారి కోట అంటారు. రాజశేఖర రెడ్డి గారిది ఒక కోట, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు, ఆయన కోట. అట్లా దాసనారాయణరావు గారిది ఒక కోట, ఏఐసిసి కోట, ఇట్లా కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అభ్యర్థిత్వాన్ని ఒంగోలు నుంచి దక్కించుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఎక్కల తులసిరావు గారిని వారి మీద కేవలం స్వల్ప ఓట్లు, 7,000 లోపు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అప్పుడు మీకు అందరూ మంత్రి శ్రీనివాసరావు గారిని మున్సిపల్ చైర్మన్ బలిజ సామాజిక వర్గం, ఆయనకి అవకాశం వస్తుందని అని అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కావడం, ఈయన సమీప బంధువు కావడంతో శ్రీనివాసరెడ్డి గారి వైపు రాజశేఖర రెడ్డి గారు మొగ్గు చూపారు. మంత్రి శ్రీనివాసరావు గారు అప్పటికి మున్సిపల్ చైర్మన్ చేసున్నారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అప్పటికి ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు, సాధ్యపడలేదు. అయితే అక్కడి నుంచి ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారికి ఒక విధంగా ఒంగోలు నియోజకవర్గాన్ని రాజశేఖర రెడ్డి గారు ధారాదత్తం చేసినట్టు. ఇదొక సామంత రాజ్యం, ఈ సామంత రాజ్యానికి నువ్వు రాజు అని ప్రకటించినట్టు. ఆయన 99, 2004, 2009 వరుసగా గెలుపొంది 2012 వైకాపా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ని విడిచిపెట్టి వైకాపాలోకి వచ్చి, వైకాపాలో కూడా దామచర్ల జనార్దన్ మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచారు. దామచర్ల జనార్దన్ మొట్టమొదటిసారి పోటీ చేసిన ఎన్నిక 2012 ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబానికి కొండెపి అనే నియోజకవర్గం, సమీప నియోజకవర్గం, కొండెపి నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసి, ఆంజనేయులు గారు ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు తెలుగుదేశం. దామచర్ల ఆంజనేయులు గారు తర్వాత జనార్దన్ గారు 14 ఎన్నికల్లో మొట్టమొదటిసారి గెలుపొందారు. కొండెపి ఏమైందంటే, కొండెపి అనే నియోజకవర్గం 2009 నుంచి
షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. డీలిమిటేషన్ ప్రాసెస్లో షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేస్తే కొండపైన నియోజకవర్గం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గం యొక్క సాంద్రత చాలా తీవ్రంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. కొండపై ఎప్పుడైతే షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారో చేసిన తర్వాత ఆధిపత్యం అనేది ఏ నియోజకవర్గం మీద ఎక్కడి నుంచి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఒక జనరల్ నియోజకవర్గంలోకి వచ్చి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలి. వాళ్ళకి ఒంగోలుకు మించినటువంటి ఆప్షన్ లేదు. మార్టూరు రద్దయింది, కొండపై ఎస్సీలకు రిజర్వ్ చేశారు. చేస్తే అద్దంకి, పర్చూరు ఇవి రెండు కూడా కమ్మ సామాజిక వర్గానికి పెట్టనకోటలు లాంటి నియోజకవర్గాలు. ఆ రెండు విడిచిపెడితే అరే మనం ఒక 40% ఆక్యుపేషన్ మనం చేసినటువంటి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొండపై పోయింది, షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు, మార్టూరు రద్దు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి అని ఆలోచించుకున్నటువంటి కమ్మ మేధావులు ఎవరైతే ఉంటారో, కమ్మ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆ ఆశావహులందరూ ఒంగోలు మీద తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టారు. గతంలో ఒంగోలు నియోజకవర్గం వల్ల ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ద్విసభ్య అంటే ఒక జనరల్ పర్సన్ ఉంటారు, ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు ఉంటారు ఒకే కాన్స్టిట్యున్సీకి. ఆ తర్వాత మీకేమైందంటే సాక్షాత్తు టంగుటూరు ప్రకాశం పంతులు గారు పోటీ చేసి గెలుపొందినటువంటి నియోజకవర్గం. అక్కడ ఆయన నివసించినటువంటి ఐలాండ్ విల్లా అంటారు, ఆయన ఇంటికి ఐలాండ్ విల్లా అని పేరు పెట్టుకున్నారు. ఐలాండ్ విల్లాని కూల్చివేస్తుంటే, మరమ్మతులు కూడా చేయలేమని చెప్పి కూల్చివేస్తుంటే ఏమాత్రం అసలు మనకు బాధ్యత లేదు, సామాజిక బాధ్యత అని అనిపించింది రాజకీయ నాయకులకి, రాజకీయ పాలకులకి. అంటే అప్పటికి ఐలాండ్ విల్లా కూల్చేసే నాటికి ఒంగోలు పరిస్థితి, ఒంగోలు నియోజకవర్గం యొక్క తీరుతెన్నులు ఎట్లా మారిపోయినాయి అంటే పూర్తిగా 2-3 కులాల ఆధిపత్యపు భావజాలంలోకి, ఆధిపత్యపు పోరాటాల్లోకి, వర్గపోరులోకి దిగజారిపోయింది ఒంగోలు. మీకు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర డాక్టర్ శృంగవరపు జవరత్న నాయుడు గారు అంటారు. ఆవిడ డాక్టరు శృంగవరపు సీతానాయుడు గారని, ఆయనేమో మున్సిపల్ చైర్మన్ 2 పర్యాలు. వారి అర్ధాంగి, వాళ్ళది ఆదర్శ వివాహం. ఈయనేమో నాయుడు గారు, బలిజనాయుడు గారు, ఆవిడేమో షెడ్యూల్ కులాలకు చెందినటువంటి డాక్టర్. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు టంగుటూరు ప్రకాశం పంతులు గారు వీళ్ళు ప్రాతినిధ్యం వహించినట్టు నియోజకవర్గం. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే రెడ్డి కమ్మ ఈ సామాజిక వర్గాల ఆధిపత్య పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కోటేశ్వరరావు గారిని ఆయన 2 పర్యాలు, 94లో ఈదర హరిబాబు, ఇట్లా 89కి వచ్చేటప్పటికి కడప జిల్లా నుంచి వచ్చాడు, వెనుకబడిన తరగతుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారు బత్తల బాలయ్యను ఒక బీసీకి ఇచ్చారు అప్పుడు, గాండ్ల కులస్తుడికి. ఇటువంటి ఒక నియోజకవర్గం రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, 99లో ఏముంది మన కుటుంబంలో మనం ఒకరికి ఇచ్చేసి వారిని సామంతరాజుగా ప్రకటించేశారు. ఇప్పుడు దామచర్ల జనార్దన్ 19 ఎన్నికల్లో మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. 2.5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా మరొకసారి ఒక వెలిగారు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత వారిని ఎప్పుడైతే తొలగించారో అక్కడి నుంచి తిరుగుబాటు ధోరణిలోనే ఆయన అలాగే కొనసాగడం మనందరికీ తెలుసు. ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. 2014 తర్వాత 24లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారు ఇది మా నియోజకవర్గం, మా తెలుగుదేశం, మేము ఈ నియోజకవర్గంలో మా స్థాయిలో మేము దీనిని తెలుగుదేశం పెట్టని కోటగానో కంచుకోటగానో తీర్చిదిద్దుకుంటాం అనేటటువంటి ధోరణిలోనే అక్కడ వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. మీకు ఎక్కడో మనకి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, ఆయన ఒంగోలు ఎంపీ చేసినా అంతక్రితం మార్టూరు నుంచో లేకపోతే అద్దంకి నుంచి చేస్తుండేవారు. అద్దంకి నుంచి వచ్చి ఒంగోలు ఆయన వ్యవహారాలన్నీ అక్కడ నడుపుతూ ఉండేవారు ఆయన. అంటే ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఒంగోలు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆధిపత్య పోరు, వీళ్ళిద్దరూ ఆధిపత్య పోరు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకొక సామాజిక వర్గం ఇక్కడ వచ్చి అసలు అక్కడ కుదురుకోవడానికో లేకపోతే తమ ఉనికిని చాటుకోవడానికో సాధ్యపడనటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి 2 సామాజిక వర్గాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఇద్దరు తెరదీశారు. బలిజేల తర్వాత అక్కడ నాయుళ్ళు అంటారు, యాదవులు చాలా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. చీరాలకు ప్రస్తుతం యాదవులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాదవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు, ముస్లిం మైనార్టీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. వీళ్ళెవరూ కూడా తమ ప్రాధాన్యాన్ని చాటుకునేటువంటి పరిస్థితిలో కానీ ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో కానీ లేనటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని ఇద్దరు దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సృష్టించిన తర్వాత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరింత 2-3 అడుగులు ముందుకు వేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫేస్ ఆఫ్ ద జనసేన అవ్వాలని ఆయన అనుకుంటున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఫేస్ ఆఫ్ ద జనసేన యునైటెడ్ ప్రకాశం డిస్టిక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏదో ఈ ప్రాంతం మొత్తానికి జనసేనకు సంబంధించి నేను ఫేస్ కావాలనుకుంటున్నాను. అందులో భాగంగా కందుకూరు నుంచి మహీధర్ రెడ్డి గారిని తీసుకొద్దాం, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారిని చేర్చుకుంటే 3 చెప్పుకోదగ్గ నేతలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనలో ఫేసెస్ ఆఫ్ ద
పాలిటిక్స్ కనిపించేటప్పటికి ఏమవుతుందంటే పార్టీకి ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. స్ట్రక్చర్ ఏర్పడితే ఏమవుతుందంటే రేపు యోధానేతులు ఒక ముగ్గురు చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు, ఇంకొక ముగ్గురు కొత్తగా పోటీ చేసేటటువంటి వాళ్ళు, మొదటిసారి ఎన్నికలు తలపడేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీ యొక్క స్వరూపం చాలా సమగ్రంగా కనిపిస్తుంది, సరికొత్తగా కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రయత్నం కోసం, అటువంటి ఒక ప్రయోగం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పిస్తున్నారు. ఎందుకు? వైకాపాలో డోర్ క్లోజ్డ్, ఎట్టి పరిస్థితుల్లో డోర్స్ అయితే ఓపెన్ చెయ్యరు. కాబట్టి ఉన్న పార్టీలోనే ఉనికి చాటుకోవాలి అన్నది ఆయన సిద్ధాంతం. మీరు అన్నట్టుగా ఆయన ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా తన మార్క్ ఆఫ్ రాజకీయం చూపించాలనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది జన సైనికులు మేము ఇన్ని రోజులు చెప్పలేని ఆవేదనను బాలినేని గారు చెప్పారు. కింది స్థాయిలో టీడీపీ వాళ్ళు మాకు విలువ ఇవ్వట్లేదు అన్న నినాదం ఇప్పుడు ఎత్తుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు బాలినేని గారికి ప్లస్ అవుతుంది? వాస్తవం అండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మాట్లాడకూడదు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన వైసీపీ కోవర్టు, వీళ్ళందరూ మరి మన తిరుపతి శ్రీనివాసులు గారు, పంచకల్ రమేష్ బాబు గారు ఏకంగా ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు చేశారు. ఆయన కొనతాల రామకృష్ణ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో నేను సబ్బంహరే వైకాపా అంటే అని ప్రవర్తించినటువంటి రోజులు మనందరికీ గుర్తు వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు సాధ్యాసాధ్యాలను ఒకసారి పరిశీలిస్తే మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మరొకరిని వాళ్ళు పూర్తి స్థాయిలో సొంతం చేసుకునో ఏకీభవించో వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలకో వాళ్ళ విధానాలకో విపరీతంగా గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి మాట్లాడేస్తారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మేము 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ మాది, మాకు తెలియదా? మేము ఎన్నో ఉత్థాన పతనాలు చూసాం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసాం, మేము ఎన్నో జయాపజయాల్ని అనుభవించిన తర్వాత ఈరోజు ఈ స్థితికి వచ్చాం. మాకు తెలుసు ఎప్పుడు ఎవరితో ఎంత ఏ స్థాయిలో మేము జట్టు కట్టాలో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎందుకు విడిచిపెట్టాలో మాకు తెలుసు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ అగ్రహాసనం వేయాలో మాకు తెలుసు, మీరు చెప్తే మాకు తెలుసా అనేటటువంటి ఒక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, మనం చాలాసార్లు తెలుగు రాజ్యంలో విశ్లేషణ చేశాం, తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ అనేది చెక్కు చెదరకుండా క్యాడర్ తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమై తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతున్నటువంటి ఒక క్యాడర్ మీకు ఈ 4 దశాబ్దాల కాలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఆయా ప్రాంతాల్లో సామాజిక సమీకరణలను అనుసరించి ప్రత్యక్ష రాజకీయాల్లో ఈవేళ కొనసాగుతున్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమై తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆయా నియోజకవర్గాల మనం పొత్తు ధర్మంలో భాగంలో మీరు చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు వినాలి, విని తీరాలి అంటే విని తీరేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కొన్ని చోట్ల బాహాబాహి, కేశాకేషి, ముష్టాముష్టి, హోరాహోరీ అని చెప్పి దాదాపుగా కొట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా తెలుగుదేశం జనసేన మధ్య నియోజకవర్గాల్లో ఉన్నాయి అన్నది నిర్వివాదాంశం. ఇది మీరు ఇక్కడ మీకు ఒక స్పష్టమైన విషయం గుర్తు చేస్తున్నాం. మనం గతంలో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన తర్వాత కార్యాలయంలో మనం అన్నాం, ఏమాత్రం మీకు చేతనైతే విజయవాడ నగర మేయర్ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మీరు సొంతం చేసుకొని సవాల్ మనమే విసిరాం. ఇక్కడ కూర్చుని మనమే సవాల్ విసిరాం. మనం ఈ సవాల్ని వాళ్ళు ఎంతవరకు స్వీకరించారో స్వీకరించలేదో నాకు తెలియదు, కానీ దానిని వాళ్ళు నెరవేర్చుకుని చూపించాలి. విడిచిపెట్టమని తెలుగుదేశం వాళ్ళని విడిచిపెడతారేమో, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. ఏమండి, ఎఫ్డీసీ చైర్మన్, మనం ఆఫ్ ద రికార్డు మాట్లాడుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ పరిశీలనలోకి వచ్చినటువంటి పేర్లలో కేఎస్ రామారావు గారి పేరుని ఎవరు ప్రతిపాదించారు, ఎన్వి ప్రసాద్ గారి పేరుని ఎవరు ప్రతిపాదించారు, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు ఏం రత్నం గారి పేరుని ప్రతిపాదించారు. ఈ 3 పేర్లలో ఎవరైనా ఒక్కరైనా ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారా? అవ్వలేదు కదా. బాలకృష్ణ గారు సూచించినటువంటి వాళ్లే చైర్మన్ అయ్యారు, బాలకృష్ణ గారు సూచించినటువంటి వాళ్లే దుర్గగుడి సంబంధించి చైర్మన్ అయ్యారు, బాలకృష్ణ గారు సూచించినటువంటి వాళ్లే ఎఫ్డీసీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారు సూచించిన వాళ్ళే అయ్యారు. బాలకృష్ణ గారే వైస్ చైర్మన్ అనేది క్రియేట్ చేసి చిరంజీవి గారికి వరుసకు సోదరులైనటువంటి చిక్కాల మెహర్ రమేష్ గారికి ఇవ్వడం జరిగింది. దానిని ప్రదానం చేయటం జరిగింది, ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే వాళ్ళు నిర్వహించుకుంటారు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే మీరు ఒంటరి పోరాటం చేసి మీరు వేరే పార్టీలతో మీకు తెలుగుదేశంతో మీకు కొనసాగటం ఇష్టం లేదు, రండి వెలుపలికి వచ్చి మీరు వేరే రాజకీయ పార్టీలతో కలిసి మీరు ప్రయాణం చేయొచ్చు. చాలా ఉన్నాయి. నేను వైకాపా అని నేను అనటల్లా, మీరు ఇంకా చాలా పార్టీలు ఉన్నాయండి. బాలినేని గారు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ ఉదంతం వల్లే అధినేత సైలెంట్ గా ఉండి కూటమంటే టీడీపీతో అంటిముట్టనట్టు ఉంటున్నారా?
తెలుగుదేశంతో అంటి ముట్టనట్టు ఉండడానికి ఇప్పుడు ఇక్కడ ఒకటే మనం ఇక్కడ స్పష్టం చేయదలుచుకుంది ఒకటే సంధి గారు, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఎన్ని? 135 నియోజకవర్గాలు. 8 నియోజకవర్గాలలో భాజపా. 135 ఒక 8 అనేటప్పటికి మీకు 143 వస్తున్నాయి. మీకు 143 నియోజకవర్గాలు, 11 వైకాపా. పక్కన పెడితే మిగతా 21 నియోజకవర్గాల్లో జనసేన ఉన్నారు. మీరు 21 నియోజకవర్గాలు విడిచిపెట్టి 135 నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేన ఎవరూ ఊహించినటువంటి అంశాలలోకి చొరబడి ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి, మేము మీకోసం పనిచేసాం, మేము మీ గెలుపు కోసం కృషి చేసాం, మీరు గెలవడానికి మేమే కారణం, ప్రతిరోజు వెళ్ళి ప్రవర్ చెప్తా ఉంటారు వీళ్ళు అక్కడ. మీకు అర్థమైంది కదా నేను చెప్పి? ప్రతిరోజు ఎవ్రీడే జరుగుతుంది, ఎవ్రీడే ప్రాసెస్ ప్రతిరోజు జరుగుతుంది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది? వీళ్ళు ప్రతిరోజు వింటూ ఉండాలా, లేకపోతే ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యుడు పనిచేయాలా, లేకపోతే ఈ ప్రవాహంలో ఈ ప్రయాణంలో మనం కలిసి ప్రయాణిద్దాం, మాట్లాడుకుంటూ వెళ్దాం, తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాలా అర్థం కావట్లేదు అనమాట వీళ్ళకి ఏంటంటే రాజకీయం కొత్త, ఎన్నికలు కొత్త, మొట్టమొదటిసారి రాజ్యాధికారంలో భాగస్వామ్యం పొందిన తర్వాత ఏంటంటే అత్యుత్సాహం ఏంటంటే మేము లేకపోతే అసలు మీరు ఎక్కడ బాంచత్ అంటున్నారు అనమాట. మేమందరం ఏకతాటి మీదకి వచ్చి మేము ఓటు వేయకపోతే అసలు మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ అంటున్నారు. ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి వయసులో ఒక రాజకీయ పార్టీ పుట్టుకను అతి దగ్గరగా అతి సన్నిహితంగా చూసినటువంటి వాడిగా తెలుగుదేశం పార్టీ గురించి నేను చెప్పేది ఏంటంటే, మీరు మొన్న పొత్తులో ఉన్నా లేకున్నా, ఎవరు పొత్తులో ఉన్నా లేకున్నా తెలుగుదేశం అద్భుతంగా పెర్ఫామ్ చేసి అధికారంలోకి వచ్చేసేది. కొన్ని స్థానాలు తగ్గేవి, కొన్ని చోట్ల మెజారిటీలు తగ్గేవి. మహా అయితే ఈ 70-80 వేలు 50-60 వేలు కాకుండా 15,000, 25,000, 12,000, 8,000, 16,000 ఇలాంటి ఒక ఫిగర్స్ కనిపించేవి తప్ప 50, 40, 50. జనసేన వల్ల తెలుగుదేశానికి వనగూడింది ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఏకతాటి మీదకి వచ్చి ఒక రాజకీయ పార్టీకి, కూటమికి అధికారంలోకి రావాలంటే కూటమి భాగస్వామ్యంలో ఉంది, పొత్తు ధర్మంలో ఉన్న పార్టీకి అభ్యర్థి ఎవరైనా సరే, మనకి నిన్న మొన్న వాళ్ళతో ఎటువంటి పొరపచ్చాలున్నా, ఎటువంటి మనస్పర్ధలున్నా వాటినన్నింటినీ పక్కన పెట్టి మానసికంగా వీళ్ళు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి తీసుకురావాలని సిద్ధమై వెళ్ళి ఓటు వేయటం వల్ల కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇవి ఎరుగని ఆధిక్యతలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని అసలు విడిచిపెట్టి చూడమని తెలుగుదేశం సంగతి తడాకా చూస్తామంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళు విడిచిపెట్టడం కాదు, మీరే విడిచిపెట్టి ఒకసారి వెళ్ళిపోండి. ఓకే, వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడం ఏంటి? మీరే ఒకసారి వాళ్ళు విడిచిపెట్టి, మీకు ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు వద్దనడం ఏంటి, మీరే వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మీరే వెళ్ళిపోయి మీకు నచ్చినట్టు పార్టీని నిర్వహించుకోండి, నచ్చిన 175 నియోజకవర్గాల్లో మీరు అభ్యర్థులని మీరు నిలబెట్టుకోండి, మీరు పోటీ చేయండి, కష్టపడండి, అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వండి. ఒక సరికొత్త రాజకీయ వాతావరణానికి, సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరదీయండి. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాడు, ఎల్లయ్య అన్నాడు, పుల్లయ్య అన్నాడు, మల్లయ్య వచ్చాడు, దేనికి చెప్పండి ఇదంతా? ఓకే, అనవసరం చర్చ కదా. ఆయన మళ్ళీ వైసీపీ కోవర్ట్ ఏమో. లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి బాలినేని గారు స్టార్ట్ చేసిన ఈ రగడ ఎటువైపు దారి తీయబోతోంది, ఇంకెన్ని గొంతుకలు కలవబోతున్నాయి, ఎలాంటి పరిణామాలను తీసుకురాబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.